హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమను ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నిరంతరం ప్రజల పక్షాన నిలబడే కొన్ని పత్రికలు ఈ సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. సో అందులో ఒకటి నవ తెలంగాణ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులను ఉద్దేశించి పలు కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి నవ తెలంగాణ 10వ వార్షికోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడాడో తెలుసుకునే ముందు ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ శ్రీ బలభీమ న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో చూసే ముందు కూడా మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో ఈ నవ తెలంగాణ పత్రిక కూడా ఒకటి. ప్రస్తుతం పత్రికా సంస్థలు తమ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది. స్వతంత్ర పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కూడా పత్రికలు చాలా ఉపయోగపడుతున్నాయి అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. నాటి సాయుధ రైతాంగ పోరాటంలో సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కూడా కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికలు చాలా ఉపయోగపడ్డాయని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ పాలకులు ఎవరైనా ప్రజల పక్షం నిలుస్తున్న పత్రిక నవ తెలంగాణ అన్నారు. గతంలో తమ భావజాలాన్ని ప్రజలకు వివరించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలను నడిపేవని, కానీ ఈ రోజుల్లో మాత్రం రాజకీయ పార్టీల పత్రికలు ఒక వింత పోగడతో వ్యవహరిస్తున్నాయని తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. తన సంపాదనను కాపాడుకోవడానికి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పనిచేస్తున్నాయని, దీంతో జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నట్టు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీల పత్రికల తీరును ప్రజలు నిశితంగా గమనించాలని, జర్నలిజంలో ఓనమాలు తెలియని వారు కూడా కొంతమంది జర్నలిస్టు ముసుగు వేసుకొని సోషల్ మీడియా పేరుతో హల్చల్ చేస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి జర్నలిస్టు పదానికి ఫెడరేషన్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, గతంలో మేము ప్రెస్ మీట్లు నిర్వహించినప్పుడు సబ్జెక్టుపై జర్నలిస్టులతో వివరాలు తీసుకునే వాళ్ళమన్నారు. కానీ ఇవాళ ఆ వింత పోగడలు వచ్చాయి. ఆ వింత పోగడలకు రాజకీయ పార్టీలు తోడయ్యాయి. ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి. రాజకీయ నాయకుల విశ్వసనీయత అలాగే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతుందని, అందుకే నిజమైన జర్నలిస్టులు దీనికి ఒక లక్ష్మణ రేఖ గీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజమైన జర్నలిస్టుల ముసుగు తొడుక్కున్న వారిని మీరే వేరు చేయాల్సిన పరిస్థితి అవసరం ఎంతైనా ఉందన్నారు. లేకపోతే ఈ దేశ భద్రతకే ప్రమాదంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని, కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారు, ఉప్పు లేని వంట రుచి ఉండదు. అలాగే ఈ ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్ర జెండా కనిపించినప్పుడే ఆ సమస్యల పరిష్కారం జరుగుతుందని, ప్రభుత్వ ప్రకటనల్లో నవ తెలంగాణకు సమాన ప్రాధాన్యతను ఇస్తామని, ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల పాత్ర ఎంతో సహకారంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.